ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. प्रभु यीशु मसीह के नाम में आए हुए सभी लोगों को मैं धन्यवाद देता हूँ. ప్రభు మనకు ఒక నూతన మాసం మనం అనుగ్రహించారు. प्रभु के अनुग्रह से एक नया महीना प्रभु ने हमें दिया है. 2026 సంవత్సరం మొదటి మాసం అంతా కూడా మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా విజయవంతంగా నడిపించిన దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు. 2026 में पहले महीना परमेश्वर ने बहुत ही अनुग्रह रीति से चला, इसलिए परमेश्वर के करोड़ों करोड़ों धन्यवाद. హల్లెలూయా. हालेलुया. ఈ మాసం చాలా ఆశీర్వాదకరమైన ये महीना जो है बहुत ही आशीषमय का महीना है. హల్లెలూయా. हालेलुया. ఇది మనకు సంబంధించిన నెల. ये जो है हमसे संबंधित महीना है. మనము ఉద్భవించి 5 సంవత్సరాలు అవుతుంది. हम जो है यहाँ पैदा होकर हम जो है 5 साल हो गए. హల్లెలూయా. हालेलुया. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो. 5 సంవత్సరాల్లో ప్రభు మనల్ని ఎంతగానో ఆస్వాదించారు. इस 5 साल में बहुत परमेश्वर ने आशीष दी. క్రొత్త జీవితాన్ని మన అనుగ్రహించారు. एक नया जीवन परमेश्वर ने हमें दिया है. క్రొత్త జీవం ఇచ్చారు మనకి. परमेश्वर ने एक नया जीवन दिया है. హల్లెలూయా. हालेलुया. కోర ప్రాణముతో ఉన్న వారిని తిరిగి మరలా బ్రతికించాడు దేవుడు. एक अधमरे जो प्राणी थे, अधमरे थे हम, उनके लिए हमें जो है परमेश्वर ने एक नया जीवन दिया है. ఇప్పుడు ప్రైమరీ నుండి అప్పర్ ప్రైమరీకి వెళ్ళబోతున్నాం. हम जो प्राइमरी से और ऊंचे अपर प्राइमरी तक जाने वाले हैं. హల్లెలూయా. हालेलुया. ఈ మాట అర్థమైందే ఉంటది మీకు. इस बात को आप समझ ही होंगे. 5 సంవత్సరం ఇది 5వ సంవత్సరానికి యానివర్సరీ. ये जो 5 साल पूरा हुआ है, ये एनिवर्सरी है. జరుపుకుంటే 6లోకి వెళ్ళిపోతాం. अगर इसको मनाएंगे तो हम 6वें साल में అదే जाएंगे. అప్పర్ ప్రైమరీలోకి వెళ్తాం అంటున్నాం. यही मतलब है जो अपर प्राइमरी का जाने का मतलब. దేవుడు మనల్ని ఈ అప్పర్ ప్రైమరీ ఇంకా అధికంగా ఆస్వాదించబోతున్నాడు. परमेश्वर इस अपर प्राइमरी के साल में जो परमेश्वर और भी बहुत ऐसे आशीष दे. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. महान परमेश्वर को ही महिमा मिले. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆయన రాకడ ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. उनका आगमन कब आएगा पता नहीं. మనం సిద్ధపడి ఉందాం. हम तैयार होकर रहेंगे. ఆయన ఎప్పుడొచ్చినా పర్లేదు. कभी भी आए कोई बात नहीं. రెప్పపాటులో మనము ఆయన కలుసుకోవడానికి ఆకాశం మేఘాల మీద వెళ్ళిపోతాం. पलक झपकते ही उनके जो है वो जो बादलों में हम उनसे मिलने वाले हैं. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన ధ్యానం నిమిత్తం इस दोपहर के समय में हमारे ध्यान के निमित्त సంఖ్యాకాండం गिनती के पुस्तक 6వ అధ్యాయం 6ठा अध्याय 2-3 వచనాలు చదువుకుందాం. हम 2 और 3 वचन हम पढ़ेंगे. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారసము మద్యములను మానవలను. फिर यहोवा ने मूसा से कहा, इस्राएलियों से कह कि जब कोई पुरुष या स्त्री नाजीर की मन्नत अर्थात अपने को यहोवा के लिए न्यारा करने की विशेष मन्नत माने, तब वह दाख मधु आदि मदिरा से अलग रहे. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. దేవునికి నాజీరు అగువాడు परमेश्वर के लिए नाजिर होने वाले, స్త్రీయే గాని పురుషుడే గాని. स्त्री हो या पुरुष. హల్లెలూయా. हालेलुया. దేవునికి నాజీరు అగువారు परमेश्वर के लिए जो नाजिर बनने के लिए है, స్త్రీలు గాని పురుషులు గాని स्त्री हो या पुरुष, వారు నాజీర్ అయితే अगर वो नाजिर हो जाते हैं परमेश्वर के लिए, వారు ప్రత్యేకించబడుతున్నారు. वो जो है अलग हो रहे हैं परमेश्वर के लिए. ఇక్కడ వ్రాయడం ప్రత్యేకించబడుతున్నాం. वो जो है परमेश्वर के लिए अलग हो रहे हैं.
మనము దేవుని కొరకు ప్రత్యేకించబడుతున్నాం. हम जो है परमेश्वर के लिए चुने हुए और अलग हैं। మన ప్రజలలో నుండి మనము సెపరేట్ అవుతున్నాం. हम जो है इस लोगों से हम अलग हो रहे हैं। నాజీర్ అనే మాట नाजिर का जो बात है उसका मतलब है నజరేట్ అని కూడా ఉంది. नासरत का भी नजरेत। नासरत నజరేట్ అంటే नासरत का मतलब है సెపరేషన్. वो जो है अलग किया हुआ, హల్లెలూయా. सेपरेशन, सेपरेट। మనము ఉన్న పాటున ప్రత్యేకించబడుట. हम जैसे हैं उसी में से जो हम अलग होना। దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు जब परमेश्वर ने अब्राहम को बुलाया, నీ దేశము నుండి, तेरे देश से, నీ తండ్రి ఇంట నుండి, तेरे पिता के घर से, నీ బంధువుల నుండి तेरे रिश्तेदारों से నీవు బయలుదేరి तू निकल कर आकर నేను చూపించు దేశంలోకి వెళ్ళు అన్నాడు. मैं जिस देश को दिखाऊंगा उस देश में तुझे जाना है। అబ్రహామును తన ఇంట నుండి, తన దేశం నుండి, తన బంధువుల నుండి ప్రత్యేకపరిచాడు దేవుడు. परमेश्वर ने अब्राहम को अपने घर से, अपने माता पिता के घर से, अपने बंधु भाइयों से परमेश्वर ने अलग किया, సెపరేట్ చేశాడు. उनसे अलग करवाया। యూఫ్రటీస్ నది నుండి ఈ ఒడ్డుకు తీసుకొచ్చాడు. यूफ्रेटिस की नदी से इस नदी की ओर लेकर आया। దేశం నుండి సెపరేట్ చేశాడు. उस देश से ही अलग कर दिया। తన కుటుంబం నుండి సెపరేట్ చేశాడు. उनके परिवार कुटुंबियों से अलग कर తన दिया। బంధువుల నుండి సెపరేట్ చేశాడు. उनके बंधु मित्र रिश्तेदारों से अलग कर दिया। ఇదే నిజమైనటువంటి నజీర్. यही है जो सच्चा नासिर होना। ముందున్నటువంటి స్థితి నుండి ప్రత్యేకపరచబడుట. पहले जिस स्थिति में थे उससे अलग होना। అందుకే పేతురు అంటున్నాడు అపోస్తలుల కార్యం 2:4 इसलिए पतरस कह रहा है 40 प्रेरितों के कार्य 2 अध्याय మీరు 41 का वचन, మీరు ఈ మూర్ఖులకు తరము నుండి వేరే ప్రత్యేకముగా ఉండడం. तुम्हें जो है इस मूर्ख जन से, इस पीढ़ी से तुझे अलग होकर रहना है। మీరు ప్రత్యేకముగా ఉండి రక్షణ పొందండి. और तुम्हें अलग होकर उद्धार पाइए। మనమందరం కూడా ప్రత్యేకించబడిన వారం. हम सब जो अलग किए हुए लोग हैं, దేవుని కొరకు నజీరు చేయబడ్డాం. हम परमेश्वर के लिए नाजिर किए गए हैं। నజీర్ అంటే नाजिर का मतलब है ఏ చెడు వస్తువులు తినకూడదు, कोई बुरी वस्तुओं को नहीं खाना है, ఏ నిష వస్తువులు మనం సేకరించకూడదు. कोई भी जो नशीला पदार्थ हमें नहीं पीना है। కానీ నాజీర్ అనే తెలియపరచడానికి తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. नाजिर किए हुए लोग वो जो कहलाने के लिए अपने बाल को भी नहीं कटवाना है। చూడండి న్యాయాధిపతుల గ్రంథం न्यायों के पुस्तक 13 చదువుకుందాం. 13वां अध्याय 5वां वचन, 13:5 13वां अध्याय 5वां वचन जो निकाले हैं पढ़िएगा। దేవునికి స్తోత్రం. నీరు గర్భవతి వై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। हालेलुया। ఈ పుట్టే కుమారుని మీద తల మీద మంగళ కత్తి వేయకూడదు. ये जो पैदा होने वाले बेटे के ऊपर जो है कोई किसी भी तरीके से चूरा नहीं रखना है बाल के ऊपर। దేవునికి నాజీరు చేయబడిన వారు, परमेश्वर के लिए नाजिर किए गए लोग। సంఖ్యాకాండం చదువుకున్నాం 6:2 हम जो है गिनती के पुस्तक हम पढ़े हैं 6 अध्याय में 2 वचन స్త్రీయే में। గాని పురుషుడే గాని దేవునికి నాజీరు చేయబడితే, अगर स्त्री हो या पुरुष हो, अगर परमेश्वर के लिए नाजिर किए गए हैं तो, దేవునికి తన్ను తాను అర్పించుకుంటే, अगर परमेश्वर के लिए अपने आप को समर्पण किया है तो, తన తల మీద తల వెంట్రుకలు పెంచుకోవాలి. और वो अपने सर के जो बाल जो है बढ़ाना है।
ఆ ద్రాక్షారసనైనా మద్యంనైనా సేవించకూడదు. ना दाख मधु कुछ भी नहीं पीना है। మూర్ఖులకు తరమునారు నుండి వేరే ప్రత్యేకించబడాలి. इस मूर्ख की पीढ़ी से अलग होना है। వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా और ఉండాలి. उनके बीच से निकल कर जो है अलग होकर रहना है। చూడండి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము देखिए दूसरा कुरिन्थियों के पत्र 6 अध्याय 18 వచనం చదువు. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. उनके बीच से निकलकर तुझे अलग रहना है। అపవిత్రమైన దానిని ముట్టకుడి किसी भी अपवित्र चीजों को नहीं छूना है। అని ప్రభువు చెప్పుచున్నాడు. यह प्रभु कह रहा है। దేవునికి మనము నాజీరు చేయబడ్డాం. हम जो है परमेश्वर के लिए नाजिर किए गए हैं। ఏ దినమైతే మనము ప్రభువుకు మనము సమర్పించుకున్నామో हम जिस दिन से हम प्रभु को समर्पित किए हुए हैं, ఆయన నామమును అంగీకరించి బాప్తిసం పొందాము. उनके नाम को अंगीकार कर हम बाप्तिज्म लिए हैं, అప్పుడే మనము దేవుని కొరకు నాజీరు చేయబడ్డాం. तब ही हम परमेश्वर के लिए नाजिर किए गए हैं। అప్పుడే మనం ప్రత్యేకించబడ్డాం. तब ही हम अलग किए गए हैं। మన బంధువుల నుండి, हमारे रिश्तेदारों से, మన పూర్వపు పద్ధతుల నుండి, हमारे जो पुराने जो विधियों से और रीति रिवाजों से, వాటన్నిటి నుండి కూడా విడిచి మనం ప్రత్యేకించబడ్డాం. उन सब चीजों से अलग कर हमें जो है अलग किया गया है। మొదటి దానిని మనం అస్సలు మొదటి స్థితిగతులు మనలో ఉండకూడదు. पहले की हालात स्थितियां जो है किसी भी रीति से हमारे अंदर नहीं रहना है। అబ్రహామును పిలిచినప్పుడు जब अब्राहम को परमेश्वर ने बुलाया, అతడు విగ్రహారాధకుడు. वो जो मूर्ति पूजक था, తన తండ్రి విగ్రహాలు చేసేవాడు. क्योंकि उनका पिता जो है मूर्तियों की आराधना करता అబ్రహాం था, విగ్రహాలు అమ్మేవాడు. और जो है अब्राहम जो मूर्तियों को बेचता వారు था, విగ్రహారాధికులు. वो जो मूर्तियों की आराधना करने वाले थे। అట్టి స్థితి నుండి అబ్రహామును పిలిచాడు. वैसे हालातों से परमेश्वर ने बुलाया పిలిచి వాగ్దానం చేశాడు. और बुलाकर परमेश्वर ने वाचा నిన్ను बांधा, అనేక జనములకు తండ్రిగా నేను చేస్తానన్నాడు. तुझे बहुत सारे जातियों का पिता मैं बनाऊंगा। నీ మూలముగా భూమి యొక్క సమస్త వంశములు ఆస్వాదించబడతాయని तेरे कारण చెప్పాడు. ये समस्त वंशज भूनिवास के वंशज जो है आशीष पाएंगे। ఆమేన్. आमीन। అలాగే అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. ऐसे ही परमेश्वर का आज्ञाकारी हो गया अब्राहम। విధేయుడై అబ్రహాము చెప్పిన ప్రకారంగా తన తండ్రి వీటిని తన బంధువు నుండి తన దేశం నుండి విడిచిపెట్టి ప్రత్యేకంగా కానాను దేశంకు వచ్చాడు. वैसे ही आज्ञाकारी होकर परमेश्वर ने जैसा कहा, अपने पिता का घर, बंधुओं का, रिश्तेदारों के घर छोड़कर वो बाहर निकलकर वो अलग हो गया। దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. परमेश्वर को पूरी तरह अपने आप को समर्पण किया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। ప్రత్యేకంగా జీవించాడు. एक अलग रहकर वो अपने जीवन को बिताया। తనతో కూడా తన బంధువులు ఎవరిని కూడా ఉంచుకోలేదు. वो अपने संग जो है कोई भी रिश्तेदारों को नहीं रखा साथ में। తన సహోదరుని కుమారుడైన లోతు కూడా తనతో వచ్చాడు. केवल अपने भाई के पुत्र लूत जो है उसके साथ में आया। దేవుని ఏర్పాటును బట్టి లోతు కూడా దూరం అయిపోయాడు. और जो परमेश्वर का जो बुलाहट के वजह से लूत भी अब्राहम से अलग हो गया। శరీర సంబంధులు ఒక్కరు కూడా అబ్రహాంతో లేరు. वो जो शारीरिक संबंध के एक लोग भी अब्राहम के साथ नहीं जुड़े। అప్పుడే దేవుడు అబ్రహామును మరలా దర్శించాడు. तब फिर से परमेश्वर ने अब्राहम को फिर से अपना दर्शन दिया। గర్భవాసమును పుట్టిన వాడే నీ వారసుడవుతాడు. तेरे गर्भ से ही जो आएगा वही तेरा वारिस होगा। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ మద్యము సేవించే వారికి లోక ఆనందము కలుగుతుంది. इस दाक मद और मदिरा पीने वालों को इस संसार का आनंद होता है। లోక సంబంధమైన ఆనందం. इस संसार की रीति का आनंद, ఇది దేవుని సన్నిధానంలో దొరికే ఆనందానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది. परमेश्वर की उपस्थिति का आनंद और सांसारिक आनंद का बहुत ही व्यत्यास है, अलग है। ఇది నరుల హృదయాన్ని సంతోషపరుస్తుందని కీర్తనకారుడు రాస్తున్నాడు. और संगीतकार कहता है ये जो इंसान को जो हृदय को केवल संतृप्त करेगा। 104వ కీర్తన 15వ వచనంలో వ్రాయబడి ఉంది. 104 का भजन संगीता 15 वचन में लिखा गया है। నరుల హృదయమును సంతోషపరచు ద్రాక్షారసం అని అక్కడ వ్రాయబడి ఉంది. मनुष्य के हृदय को केवल जो है आनंद देने वाला दाख मधु। నాజీరైన వాడు ఇటువంటి వాటి తన హృదయాన్ని
సంతోషపరచుకోడు. और जो नाजिर किए गए लोग हैं इस चीज की वस्तुओं से अपने आप को आनंदित नहीं మన रखेगा, ఆనందము దేవుని యందే ఉన్నది. क्योंकि हमारा आनंद परमेश्वर में है। ఎందుచేతంటే ఆయన మనలో ఉంటున్నాడు కనుక మన ఆనందము ఆయన యందే మనకు क्योंकि కలుగుతుంది. परमेश्वर हमारे अंदर वास करता है, इसलिए हमारा आनंद परमेश्वर में है। దేవునికి మహిమ కలుగులు గాక. परमेश्वर की महिमा हो। 97వ కీర్తన 12వ వచనంలో వ్రాయబడి ఉంది. 98 का भजन संगीता 7वें वचन में ऐसा लिखा गया है, నీతిమంతులారా యెహోవా యందు ఆనందించండి. धर्मी लोग जो परमेश्वर में आनंदित हो रहो। మన ఆనందము యెహోవా యందే ఉన్నది. हमारे आनंद केवल यहोवा में ही है। మన ఆనందము మన దేవుని యందే ఉన్నది. हमारा आनंद, हमारी खुशी परमेश्वर में है। ఎందుచేతనంటే మనం ఆయన కొరకు మనము నాజీరు చేయబడ్డాం. क्यों करके हम परमेश्वर के लिए अलग किए गए, नाजिर किए गए लोग हैं। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। హబక్కూకు అంటాడు हबाकुक कहता है 3:18 వచనములో, 3 अध्याय 18वें वचन में, యెహోవా యందు నేను ఆనందించెదను. यहोवा में मैं आनंदित रहूंगा। నా రక్షణకర్తకు దేవుని యందు నేను సంతోషించెదను. मेरा उद्धार करता परमेश्वर में मैं आनंद मनाऊंगा। మన ఆనందము మన సంతోషము మధ్యములో లేదు గాని हमारी आनंद और खुशी मदिरा में नहीं है, యెహోవా యందే ఉన్నది. यहोवा में ही है। మన దేవుని యందే ఉన్నది. हमारे परमेश्वर में है। మన సంతోషము हमारी खुशी, మన ఆనందము हमारा आनंद మన దేవుని యందు ఉన్నది. हमारे परमेश्वर में है। హల్లెలూయా. हालेलुया। నాజీరగు వానికి ఆనందము దేవుని యందే ఉన్నది. जो नाजिर किए गए लोग हैं वो उनका आनंद जो है परमेश्वर में ही छिपा है। నాజీరు తల వెంట్రుకలు పెంచుకోవాలని చెప్పాను నేను. मैंने कहा था कि नाजिर जो किए गए लोग अपने बाल को बढ़ाना है। తల వెంట్రుకలు పెంచుకొనుట ఆ పురుషునికి ఇది అవమానమని పౌలు గారు రాస్తారు. और जो बाल को बढ़ाना है एक पुरुष को जो है उसे अपमानित होगा करके पौलुस अपने पत्री में लिखता है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की महिमा हो। 1 కొరింథీ 11వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. पहला कुरिन्थी 11वां अध्याय और 14वें वचन में इस बात को कहता है, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మనము తెలుసుకుంటాం. यदि पुरुष लंबे बाल रखें तो उसके लिए अपमान है करके हम स्वाभाविक रीति से हम कह सकते हैं। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। నాజీరగువాడు దేవుని కొరకు అవమానాన్ని భరించాలి. जो नाजिर किए गए लोग हैं परमेश्वर के लिए अपमान को भी सहना है, నిందను మోసుకుంటూ వెళ్ళాలి. निंदा को उठाकर ढोते हुए जाना है। హల్లెలూయా. हालेलुया। నింద వస్తుందని దాన్ని తీసివేసుకోకూడదు. और निंदा आएगा करके उसे नहीं निकालना है। నాజీరు తన జీవిత కాలము తన వెంట్రుకలను పెంచుకుంటూ తన నిందను భరిస్తూ ఉంటాడు. और नाजिर जो किए गए लोग अपने बाल को बढ़ाते हुए वो निंदा को ढोते रहेगा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। అది మాత్రమే కాదు, केवल यही नहीं, ప్రభు కొరకు నిందను అనుభవించడానికి ఇష్టపడాలి. और प्रभु के लिए निंदा को अनुभव करना, उसे पसंद करना है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, फिलिपियों की पत्री 3 अध्याय पहले वचन में, మెట్టుకు సహోదరులారా है भाइयों, इसलिए है भाई मेरे भाइयों, ప్రభువునందు ఆనందించండి. प्रभु में आनंदित रहो। 4వ వచనము 4వ అధ్యాయం 4వ వచనములో, और 4वें अध्याय में 4वें वचन में, ఎల్లప్పుడూ ఆనందించండి. हमेशा आनंदित रहो। आमीन। हालेलुया। నాజీరగు వారు ఎల్లప్పుడూ ప్రభువునందు और ఆనందించాలి. प्रभु में सदा आनंदित रहो। ये जो नाजिर किए गए प्रभु में हमेशा आनंदित ఆయన रहेंगे। నిందను భరించుచు वो निंदा को उठाते हुए ఆయన యందు మనం ఆనందించాలి. उनमें हमें आनंदित होना है। ఇదే నాజీరు యొక్క అద్భుతమైనటువంటి సమర్పణ. यही जो है नाजिर किए गए व्यक्ति के लिए एक अद्भुत समर्पण। 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. पहला पत्रस 4 अध्याय 16 वचन, అపోస్తలుడైన పేతురు గారు ఇలా అంటున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు यदि कोई भी मसीह में होने के कारण బాధ అనుభవించిన యెడల अगर दुख उठाए तो అతడు సిగ్గుపడక वो लज्जित ना हो, ఆ పేరును బట్టి దేవుని पर మహిమపరచవలెను. इस बात के लिए परमेश्वर के ही महिमा करे। హల్లెలూయా. हालेलुया। నాజీరైన వానికి
శ్రమలు వస్తాయి. जो नाजिर किए गए लोग हैं उनको जो क्लेश आएंगे। నాజీర్ అంటే క్రైస్తవుడైన వానికి. और नाजिर का मतलब है जो मसीह है। మనము క్రీస్తు కొరకు మనము నాజీరుగా చేయబడ్డాం. हम जो परमेश्वर के लिए हम नाजिर किए गए लोग हैं। క్రీస్తు దేవుని కొరకు మనము నిందను భరించుచున్నాం. हम यीशु मसीहा के लिए हम नाजिर किए गए लोग हैं। క్రీస్తు కొరకు మనము ప్రత్యేకించబడ్డాం. हम मसीहा के लिए हम अलग किए गए हैं। మనము మునుపున్నటువంటి స్థితిగతులన్నిటి నుండి ప్రత్యేకించబడ్డాం. हम पहले गए जितने भी स्थिति है उससे हम अलग किए गए हैं। మన కుటుంబీకుల నుండి, हमारे परिवारों से, మన బంధువుల నుండి, हमारे रिश्तेदारों మన से, స్నేహితుల నుండి, हमारे मित्रों से, మన దేశం నుండి हमारे देश से ప్రత్యేకించబడ్డాం. हम अलग किए गए हैं దేవుని కొరకు. परमेश्वर के लिए। దేవునికి స్తోత్రం. परमेश्वर హల్లెలూయా. की स्तुति हो, हालेलुया। ప్రత్యేకించబడ్డమే కాదు, केवल अलग किए गए नहीं, ఆయన కొరకు సిగ్గును అవమానమును భరించుచున్నాం. और उनके लिए हम लज्जित और अपमान भी हो रहे हैं। పేతురు గారు అంటారు, पतरस कहता है మీరు సిగ్గుపడకండి. आप लज्जित होने की ఆ जरूरत नहीं పేరును है, బట్టి केवल उनके लिए మీరు దేని నిమిత్తమైతే మీరు అవమానం పొందుతున్నారు, जिसके लिए आप अपमान हो रहे हैं, ఆ అవమానమును సంతోషంగా మీరు మార్చుకోండి. उस अपमान को आप खुशी में आप దాన్ని बदल బట్టి మీరు लीजिए। దేవుని మహిమపరచండి. उसके वजह से परमेश्वर को महिमा दीजिए। హల్లెలూయా. हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఇప్పుడు ఎటువంటి స్థితిలో మనం ఉన్నామంటే, हम अभी कौन से हालातों में, कौन से स्थिति में हैं? దినాలు हम जो जैसे दिनों में हैं, క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా వెనకంజి వేస్తున్నారు. मसीह लोग कहने के, अपने आप को कहलवाने के लिए भी वो पीछे हट रहे हैं। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। దేవుని ఎదుట మనము సిగ్గుపడకుండా ఉండాలంటే, अगर परमेश्वर के सामने अगर हमें लज्जित नहीं होना है तो ఆయన కొరకు మనము సాక్షిగా నిలబడ్డాలి. उनके लिए हमें एक गवाह के रूप में रहना है। అందుకే పేతురు అంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు इसलिए पतरस कहता है कि जो भी मसीह कहलाते हैं, శ్రమ పడితే, अगर क्लेश उठाते हैं, दुख अवमान उठाते पड़ते, हैं, अपमान को पाते हैं, దాన్ని బట్టి నువ్వు బాధపడకు. उसके लिए तुम्हें दुख उठाने की जरूरत नहीं है। ఆయనను బట్టి నీవు దేవుని మహిమపరచు. उनके वजह से आप परमेश्वर की नाम की महिमा करो। దేవునికి మహిమ కలుగునుగా. हालेलुया। परमेश्वर की महिमा हो। ఆయన ప్రత్యక్షమైనప్పుడు वो जब प्रकट होगा, మనకు ఆయన శాశ్వతమైన బహుమానమును తీసుకొని वो వస్తాడు. हमारे लिए एक शाश्वत एक गिफ्ट लेकर आएगा। ఆమేన్. आमीन। ఆయన ఎదుట మనము సిగ్గుపడము. उनके सामने हम लज्जित नहीं होंगे। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। హెబ్రీ పత్రిక हेब्रियों की पत्री, 7వ हेब्रियों की అధ్యాయం पत्री 26వ వచనం. 7वां अध्याय 26वां वचन। పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. अतः ऐसे ही महायाजक हमारी योग्यता, जो पवित्र और निष्कपट और निर्मल और पापियों से अलग और स्वर्ग से भी ऊंचा किया हुआ है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఆయన పరిశుద్ధుడు, वो पवित्र है, ఆయన నిర్దోషి, वो निष्कपट है, ఆయన निर्दोष, నిష్కల్మషుడు, वो निर्मल है, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. वो पाप से अलग हुआ वाला वो परमेश्वर है, మన ప్రభు. वो हमारा प्रभु। కనుక అంటాడు, ఆయన పరిశుద్ధుడై ఉండలాగున इसलिए वो कहता है कि वो जैसे पवित्र है, మీరును పరిశుద్ధులై ఉండుడి. आप भी वैसे ही पवित्र रहो। మీరు నిర్దోషులై ఉండుడి. आप भी निर्दोष रहो। మీరు నిష్కల్మషులై आप ఉండండి. भी एक निष्कपट रहो। మీరు పాపుల్లో చేరకుండా ప్రత్యేకముగా ఉండండి. आप भी पाप में बिना जाए हुए अलग रहो उनसे। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఇటువంటి గుణములు మనం కలిగి ఉంటే, ऐसे गुण अगर हम रहेगा तो हमारे अंदर, ఆయన వచ్చినప్పుడు वो जब आएगा బలా నమ్మకమైన మంచి దాసుడా, और बहुत ही विश्वास योग्य मेरे दास, బలా నమ్మకమైన మంచి కుమారుడా, है विश्वास योग्य मेरे पुत्र। భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని जब जिस पृथ्वी का उत्पन्न సృష్టి हुआ, ఆరంభం నుండి మీ కొరకు సిద్ధపరచబడిన మహిమలో सृष्टि के ప్రవేశించండి. आरंभ से तैयार किया हुआ उस महिमा में प्रवेश करिए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను सुसमाचार 1 अध्याय 18वां वचन।
ఎవడును ఎప్పుడైనను దేవిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. परमेश्वर को किसी ने कभी नहीं देखा, एकलौता पुत्र जो पिता की गोद में है उसी ने उसे प्रकट किया। తండ్రి రొమ్మున ఆనుకొనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. और जो पिता की गोद में है परमेश्वर यहोवा को उसी ने प्रकट किया। యేసయ్యను దేవుని యేసయ్యే బయలుపరిచారు. और परमेश्वर को जो है हमारा यीशु मसीह ने ही प्रकट किया। అందుకన్నాడు నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. इसलिए वो कहता है मुझे देखने वाला पिता को देखने के बराबर है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మనము యేసయ్య యొక్క విధి నియమాల ప్రకారం మనం నడుచుకుంటే अगर हम यीशु मसीह के विधियों और नियम के अनुसार अगर हम चलेंगे तो పవిత్రుడిగా జీవించే अगर पवित्रता से నిర్దోషంగా ఉంటే अगर पवित्र जीवन जीकर निर्दोष నిష్కల్మషంగా रहे ఉంటే और निष्कपट रहे, निष्कलंक रहे, పాపం నుండి ప్రత్యేకించబడితే अगर पाप से अगर दूर रहे, ఆయనకి ఇష్టమైనవన్నీ కార్యాలు చేస్తే उनके इच्छा के अनुसार का अगर कार्य करते रहे, తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. पिता हमसे बहुत ही प्रेम रखेगा। ఆయన కుమారుని ప్రేమించిన రీతిగా उनके पुत्र को जैसे प्रेम किया మనము కూడా తండ్రి ద్వారా ప్రేమించబడతాం. हम भी पिता के द्वारा हम प्रेम पाएंगे। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 వచనం ఒకసారి చదువుకుందాం. मत्ती सुसमाचार 12वां अध्याय 46वां वचन 46वां वचन। ఆ. చాలు. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పి వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే సహోదరుడు సహోదరియు తల్లియు అని. आमीन। దేవునికి మహిమ परमेश्वर की महिमा हो। ఆయనకు మనము సహోదరులము సహోదరులము అవ్వాలంటే उनके लिए हमें भाई अगर बहनें अगर होना है तो పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తాన్ని మనం చేస్తే अगर स्वर्गीय पिता की इच्छा अगर हम करेंगे तो యేసయ్యకు సహోదరులము సహోదరులము పిల్లలము కాగలము. हम यीशु मसीह के बच्चे भाई बहन होएंगे। మనం ఆయన కొరకు నజీరు చేయబడిన వారము కనుక हम उनके लिए अलग किए गए हैं, नाजिर किए गए लोग हैं, इसलिए మనము ఆయనకు ఇష్టలమై ఉండాలి. हमें उनके पसंदीदा लोगों की तरह हमें తండ్రి యొక్క रहना है। చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. परमेश्वर की इच्छा को पूरी तरह हमें पूरा करना है। యేసయ్య ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో हमारा प्रभु यीशु मसीह जैसे पिता की इच्छा को पूरा किया, అలాగే ఆయన కొరకు నాజీరు చేయబడిన మనము కూడా वैसे भी उनके लिए जो नाजिर किए गए हैं, जो हम हैं, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చిన వారమైతే उनकी इच्छा को अगर पूरी करेंगे तो మనం ఆయన కొరకు సంపూర్ణముగా నాజీరు చేయబడిన వారముగా ఎంచబడతాం. हम उनके लिए परिपूर्ण रीति से नाजिर किए गए लोग कहलवाएंगे। ప్రత్యేకముగా ఉండుట. अलग होना। ఆమేన్. आमीन। నాజీర్ అనగా ప్రత్యేకింపబడుట. नाजिर का मतलब है अलग किया जाना। వారిలో నుండి మీరు బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. उनमें से तुम निकल कर अलग रहो। దేవుని కొరకు ప్రత్యేకింపబడుట. परमेश्वर के लिए अलग किया होना। మూర్ఖులకు తరము వారి నుండి వేరైట. इस मूर्ख पीढ़ी से अलग होना। వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుట. उनके बीच से निकल कर अलग रहना।
అపవిత్రమైన దానిని దేనిని ముట్టకుండుట. किसी भी अपवित्र और जो चीज है उसे कभी नहीं छूना। హల్లెలూయా. हालेलुया। దేవునికి ఇష్టము కానిది, परमेश्वर को जो पसंद नहीं है, దేవునికి ఇష్టము కానిది परमेश्वर का जो पसंद नहीं है, నాజీరైన వాడు ముట్టకూడనిది. जो नाजिर किया गया है वो नहीं छूने वाला। ఆమేన్. आमीन। ముందే చదువుకున్నాం. हम पहले ही पढ़े हैं, దేవుని కొరకు ఏ పురుషుడైనను స్త్రీ అయినను నాజీరు చేయబడితే अगर परमेश्वर के लिए कोई भी स्त्री या पुरुष अगर नाजिर किया गया हो, తన్ను తాను సమర్పించుకుంటే अपने आप का समर्पित करते हैं तो తాను ప్రత్యేకింపబడాలి. वो जो उसे अलग होना है, తన ముందున్నటి స్థితి నుండి వేరే ఈ ప్రత్యేకించబడాలి. वो पहले जैसे स्थिति और हालातों में था उससे अलग होना है। హల్లెలూయా. हालेलुया। అబ్రహాం ఎలాగైతే చేశాడో अब्राहम ने जैसा किया అలాగే చేయాలి. वैसे ही हमें करना है। అబ్రహాం పట్ల కూడా అదే జరిగింది. अब्राहम के जीवन में भी ऐसा ही हुआ। దేవుడు తన్ను పిలిచాడు, परमेश्वर ने उसे बुलाया, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. परमेश्वर के लिए अलग हुआ। దేవుడు చెప్పాడు, అబ్రహాం చేశాడు. परमेश्वर ने कहा, अब्राहम ने किया। నీ తండ్రి ఇంట నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నువ్వు పుట్టిన స్థలం నుండి విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. तेरे पिता के घर से, तेरे देश से, तेरे कुटुंबियों के, तेरे घराने से तुझे अलग होना है। मैं जिस देश को दिखाता हूँ तुझे वहां जाना है। అందుకని నాజీర్ చేయబడిన వాడు మద్యాన్ని ముట్టకూడదు. इसलिए जो है नाजिर किए गए लोग जो है किसी भी अपवित्र चीज को छूना भी नहीं है। ఇందాక చదువుకున్నాం కీర్తన గ్రంథములో, हम पहले पढ़े हैं भजन संगीत में హృదయం నరుల హృదయమును సంతోషపరచు ద్రాక్షారసము कि मनुष्यों को हृदय को आनंदित देने वाला वो दाखरस मदिरा, కానీ అది నరుల హృదయాన్ని తాత్కాలికంగానే సంతోషపరుస్తుంది. केवल वो मनुष्य के हृदय को केवल थोड़ी देर के लिए वो आनंद देता है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। దేవుని యందే సంపూర్ణమైనటువంటి పూర్ణ సంతోషం. लेकिन परमेश्वर में ही एक परिपूर्ण खुशी और आनंद है। ఆనంద సంతోషాలన్నీ దేవుని యందే ఉన్నవి. आनंद और खुशियां परमेश्वर में ही है। ప్రభునందే ఆనందం. प्रभु में ही आनंद है। అందుకే అపోస్తలుడు పౌలు చెప్పింది, इसलिए प्रेरित पौलुस कहता है, ప్రభునందు ఆనందించండి. प्रभु में आनंदित रहो। మరలా చెప్తున్నాను, ఆనందించండి. मैं फिर से कह रहा हूँ आनंदित रहो। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। మనం ప్రభులో ఆనందించాలి. మరీ 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 ప్రభునందే ఆనందించాలి. हम प्रभु में आनंदित होना है और फिर से हमें आनंदित होना है प्रभु में। దేవుని కొరకు అవమానం భరించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. परमेश्वर के लिए अपमान सहने के लिए भी हमेशा तैयार रहना है। ఆ పేరును బట్టి ఆనందించాలంట. उनके नाम की वजह से आनंदित होना దేవునికి है। స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ఆఖరి మాట, आखिरी वचन, మన మాదిరి మన ప్రభు అయిన యేసయ్యే. हमारी आदर्श जो है हमारे प्रभु यीशु मसीह ही है। మనము ఆయన అడుగు జాడల్లో ఆయన పోలి మనము జీవించాలి. हम जो है उनके नक्शो कदमों पर उनके जैसा हमें जीना है। ఆయన పోలి మనం నడుచుకోవాలి. उनके जैसे हमें जीना है। హల్లెలూయా. हालेलुया। నజరేన్, नाजिर, नासरत, सेपरेशन, अलग మనము होना। ఈ లోకములో నుండి మనం ప్రత్యేకించబడ్డాం. हम इस संसार से अलग किए गए ఈ लोग हैं। లోకములోని జీవిస్తున్నాం గాని, इस संसार में जीवित हम जी रहे हैं, కానీ లోకము నుండి ప్రత్యేకించబడ్డాం. लेकिन संसार से अलग किए गए हैं। చేప సముద్రంలోనే జీవిస్తుంది, मछली जो है समुद्र में ही जीवित रहता है। సముద్రంలోనే పుడుతుంది, वो समुद्र में ही पैदा होता है, సముద్రంలోనే పెరుగుతుంది. वो समुद्र में ही वो बढ़ता है। దాన్ని బయటికి తీసిన తర్వాత लेकिन उसे बाहर निकालने के बाद, దాని టేస్ట్ సముద్రం టేస్ట్ ఉండదు. लेकिन उसे बाहर निकालने बाद समुद्र का वो जो है रुचि और टेस्ट नहीं रहेगा। అసలు సముద్ర టేస్ట్ ఇంతైనా ఉండదు. केवल थोड़ा भी उसका समुद्र का टेस्ट नहीं रहेगा। దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया। అలాగే उसी
तरह మనలో ఈ లోకంలో జీవిస్తున్నాం గాని उसी तरह हम इस संसार में जीवन को बिताते हैं, ఈ लेकिन లోక సంబంధమైన టేస్ట్లు మనలో ఉండకూడదు. इस सांसार के संबंधित का जो स्वाद है हमारे अंदर नहीं रहना है। చేపను మనం తినాలంటే ఉప్పు వేసుకుంటాం. हम अगर मछली को अगर खाना है तो उसमें हम नमक डालते हैं। ఎందుకు వేసుకుంటున్నాం? क्यों डालते हैं? అది సముద్రంలోనే పుట్టింది, పెరిగింది. लेकिन वो समुद्र में ही पैदा हुआ और बढ़ा, కానీ సముద్రాన్ని తనలో ఉంచుకోలేదు. लेकिन वो समुद्र को अपने में नहीं रखा। మనము లోకంలోనే జీవిస్తున్నాం, हम जो संसार में जीते हैं, కానీ లోకము మనలో ఉండకూడదు. लेकिन संसार हमारे अंदर नहीं रहना है। హల్లెలూయా. हालेलुया, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మనం ఈ లోకంలో జీవిస్తూ हम इस संसार में जीवित रहते हुए ప్రభు నిందలు భరిస్తూ प्रभु की निंदा को, अपमान को ప్రభు सहते కొరకు, हुए, ప్రభు మహిమ కొరకు మనం జీవించినప్పుడు प्रभु के नाम की महिमा के लिए हम अपने जीवन को जब हालेलुया। बिताएंगे, हालेलुया, జీవితకాలము నాజీరగువాడు నిందను భరిస్తూ తల వెంట్రుకలు పెంచుకున్నట్లుగా और जीवन भर जो है, जो परमेश्वर के नाज़िर किया गया लोग जो जैसे अपने बाल को बिना छुरा डाले हुए जैसे बढ़ाते हैं, మన జీవితకాలము हमारे जीवन भर ప్రభు కొరకు నిందలు భరిస్తూ प्रभु के लिए अपमान सहते हुए, హల్లెలూయా, हालेलुया, ఆయన వచ్చే వరకు ఆయన కొరకు మనము వేచి ఉందాం. जब तक आएंगे तब तक हम उनके लिए इंतजार करते ఆయన हैं, మహిమ కొరకు జీవిద్దాం. उनकी महिमा के लिए हम जिएंगे। ఆయన వచ్చినప్పుడు మనకు ఆయన మహిమ గల కిరీటాన్ని మనం అనుగ్రహిస్తారు. वो जब आएंगे तो एक महिमा से भरा वाला मुकुट हमें देगा। హల్లెలూయా. हालेलुया, ఈ మూర్ఖులకు తరము వారికి వేరే इस मूर्ख पीढ़ी से तुझे अलग होकर रहना है ప్రత్యేకముగా ఉండుడి. और अलग होकर रहो। ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। సహోదరులారా, भाइयों, మేము ఏమి చెయ్యాలని అడిగినప్పుడు जब वो भाइयों ने कहा कि हम क्या करें, जब उनसे पूछा, రక్షణ పొందిన నాజీరుకి సిద్ధమైనటువంటి వారు, और जो उद्धार पाकर नाज़ीर के लिए जो तैयार हुए దేవుని కొరకు ప్రత్యేకించబడబోతున్నవారు, और परमेश्वर के अलग होने वाले हैं, మేము ఏమి చెయ్యాలి అని అడిగారు. हमें क्या करना है करके प्रेरितों से पूछा। హల్లెలూయా. हालेलुया, పేతురు అన్న మాట ఇదే. और पतरस कहा वाला बात ఈ यही है, మూర్ఖులకు తరము వారికి వేరే इस मूर्ख पीढ़ी से अलग होकर, సెపరేట్ అయి अलग होकर రక్షణ పొందండి. उद्धार पाइए। ఆమేన్. आमीन, హల్లెలూయా. हालेलुया। అలాగ మనము సెపరేట్ గా ఉన్నప్పుడు वैसे अगर अलग रहेंगे तो ప్రభు ఎప్పుడు వచ్చినా పర్లేదు. प्रभु कभी भी आए कोई बात ఆయన नहीं, వచ్చిన వెంటనే మనము మేఘాల మీద కొనుక్కోబడతాం. जैसे ही आएंगे तुरंत हम बादलों पर उठा ఆయన लिए రాకముందే जाएंगे। మనము భూమిని విడిచిపెడితే, ఆయన రాకముందే మనం భూమిని अगर విడిచిపెడితే उनके आगमन से पहले अगर इस पृथ्वी को हम छोड़ते हैं तो ఆయన దగ్గరే ఉంటాం. उनके पास ही रहेंगे। ఆ నిశ్చయత మనకున్నది. वो जो निश्चयता वो हमारे अंदर है। ఆయన కొరకు మనం నాజీరం చేయబడ్డా, क्यों करके है कि हम उनके लिए हम नाज़िर किए गए हैं, మనం ఆయన వారము. हम उनके हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనం ఆయన వారము. हम उनके हैं, మనం ఆయన వారము. हम केवल उनके हैं, మనము కేవలం ఆయన వారము. हम सिर्फ उन्हीं के हैं। ఆయనే మన ప్రభు, केवल वही हमारा प्रभु है, ఆయనే మన ప్రధాన యాజకుడు. केवल वही हमारा प्रधान याजक है। ఆయన వచ్చినప్పుడు మనల్ని తీసుకొని పోతారు. वो जब आएंगे तो वो हमें लेकर जाएगा। మన ప్రియుడైన యేసు వచ్చినప్పుడు हमारा प्रिय यीशु जब आएगा, సిద్ధపడి ఉన్న నజీర్ చేయబడిన తన కన్యక సిద్ధంగా ఉన్నప్పుడు, और जो तैयार होकर रही है, जो नाज़िर किया हुआ जो कन्या है, హల్లెలూయా, हालेलुया, పవిత్రంగా ఉన్నప్పుడు, जो जब पवित्र रहती ఏ है, మాలిన్యము లేకుండా ఉన్నప్పుడు, कोई किसी भी मलिनता से बिना रहते తన్ను हुए, తాను ప్రత్యేకించుకుని ఉన్నప్పుడు अपने आप को अलग कर रखते हुए ఆయన వెంటనే తీసుకుపోతాడు. वो तुरंत ही लेकर चला जाएगा। ఆమేన్. आमीन। మారనాథ, मारानाथा, ప్రభు అయిన యేసు प्रभु यीशु త్వరగా రమ్ము. जल्दी आ। ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అలా చెప్దామా? क्या अब ऐसे कहेंगे हम? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. प्रभु यीशु शीघ्र మమ్మను కొనిపోవుటకు రమ్ము ప్రభు. हमें ले जाने के लिए तुरंत आ। ఆమేన్. आमीन। దేవుడి వాక్యములు మన వినికిడిలో ఆస్వాదించి దీవించుగా. परमेश्वर का यह वचन हमारे सुनने वाले को पर आशीष करे। ఈ వాక్యం నిమిత్తం దేవుని సేవకురాలు ప్రార్థించిన తరువాత మనము ప్రభు బలలోకి వెళ్దాం.
आइए प्रभु की उपस्थिति में उठकर खड़े हो जाएंगे। थैंक यू लॉर्ड। धन्यवाद हो राजा, धन्यवाद धन्यवाद। सर्वशक्तिमान परमेश्वर, आज की सुबह अपने दास को खड़ा करके नाजिर के बारे में आपने वचन से हमसे बात किया। जैसे आराधना में भी पवित्र आत्मा आप हमसे यही कह रहे थे कि आपके लिए हमें अलग होकर प्रतिष्ठित होना है प्रभु। एक नाजिर की तरह प्रभु हम भी संसार से और संसार के कार्यों से, इस मूर्ख प्रजाति से अलग होकर परमेश्वर आपकी चुनी हुई पवित्र प्रजा के समान जीवन बिताने में आप मदद करिएगा। कलीसिया में आज प्रभु आपने अपनी वाणी को सुनाया है, क्योंकि हमें बहुत सारे कार्यों से कलीसिया को अलग होना है राज, कलीसिया को अलग होना है। पवित्र प्रभु कलीसिया को अलग, जब आप आए हमें ले जाने के लिए, तो कलीसिया तैयार दुल्हन की तरह पवित्र रहे। परमेश्वर आपके वचन के द्वारा कलीसिया को पवित्र करिएगा, शुद्ध करिएगा। आगे के कार्यक्रम को आपके हाथों में सौंपते हैं, यीशु मसीह के सामर्थी नाम से मांगते हैं पिता, आमीन।